హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నా పేరు లావణ్య. కొత్తగా చూస్తున్న వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీకు నచ్చితే షేర్ చేయండి. ఈరోజు మా పాప గాయత్రి బర్త్డే. చాలా అంటే చాలా సింపుల్గా చేసుకున్నాము. వీలైనంత వరకు మేము ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాము. మా నందు అంటే నా పెద్ద కూతురు నందిత చాలా బాగా చేస్తుంది. ఆర్ట్స్ అనేవి ఇలాంటివి డెకరేషన్కి సంబంధించినవి అయితే ఇంకా బాగా చేస్తుంది. ఇంకా తనకి బయట ఎందుకు మమ్మీ, మనం ఇంట్లోనే చేసుకుందాము, నాకు చేయడం వచ్చు కదా అని అంటుంది. ఇంకా చూడండి ఎంత బాగా చేసిందో. అసలు బయట కొన్నవి కూడా ఎంత నీట్గా ఉండవు, అంత బాగుంది. తన క్రియేటివిటీతో ఏదో ఒకటి చేస్తూనే ఉంటుంది. ఇంకా మేము కూడా బాగానే ఉంది కదా, ఇంకెందుకులే, ఇంకా తను చేసినాక ఇంకా మళ్ళీ వేరే కొని తెచ్చి మళ్ళీ తను బాధ పెట్టడం ఎందుకని ఇంకా మేము కూడా అవే యూజ్ చేస్తాము. తనకు కూడా ఇంకా ఇంకా క్రియేటివిటీ పెరుగుతుంది కదా, మేము ఇలా తనని ఎంకరేజ్ చేస్తూ ఉంటాయని అలా ఎంకరేజ్ చేస్తూనే ఉంటాము. ఇంకా మా చింతల్లి బెలూన్స్ అన్నీ ఉదేసింది. ఆ పక్కన అక్కడ ఇక్కడ అన్నీ చుట్టూ ఇలా పెట్టేసింది. ఇంకా డెకరేషన్ అయిన తర్వాత రెడీ అయిపోయాము. రెడీ అయిపోయి ఇలా ఓన్లీ కేక్ మాత్రమే, ఇంకా ఏం తెలియదు. ఎందుకంటే చిన్నప్పటి నుండి ఇన్ని ఇయర్స్ నుంచి ఇప్పుడు 8 ఇయర్స్ గాయత్రికి. అప్పటి నుండి ప్రతి సంవత్సరం ఏదో ఒకటి చేస్తూనే ఉంటాము. ఎప్పుడు ఏంటి అంటే మా గాయత్రికి ఎప్పుడు తన బర్త్డే రోజే వాళ్ళ డాడీకి ఏదో ఒక పని పడుతుంది. ఎంత అనుకున్నా సరే ఆ రోజు అస్సలు వీలవ్వదు, డ్యూటీ అస్సలు సెట్ అవ్వదు. ఈరోజు కూడా సేమ్ అలాగే అవ్వింది. వాళ్ళ డాడీ ఇక్కడ ఈరోజు ఇంకా వాళ్ళ డాడీతో అవ్వదు, ఇంకా బర్త్డే అనుకున్నాము. ఇంకా మేము ముగ్గురమే చేసుకుందాం అనుకున్నాము. ఇంకా మా పక్కన ఒక చిన్న పాప ఉంటుంది అన్నట్టు, తను రోజు వీళ్ళని దీది దీది అని పిలుస్తూ ఉంటుంది. ఇంకా పాపని పిలిస్తే బాగుంటుంది కదా అని పాపను పిలిచాము. ఇంకా మేము ఇంకా చేసుకుందాము ఇంకా అని అనుకున్నాక వీళ్ళ డాడీ ఫోన్ చేసి ఇంకా నేను వస్తున్నానని ఫోన్ చేశాడు. అస్సలు ఇంకా కుదరదేమో అనుకున్నాం. ఎప్పుడు కూడా కుదరదు, గాయత్రి బర్త్డేకి ఏదో ఒకటి వస్తుంది తనకి. ఈసారి మాత్రం ఏదో అలా కేక్ కటింగ్ చేసేదాకా ఉండి వెళ్ళాడు. తను వచ్చేసరికి మేము అన్నీ రెడీ చేసుకున్నాము. చాలా అంటే చాలా ఇష్టం చిన్న కూతురు అంటే. చిన్న కూతురుకు కూడా వాళ్ళ డాడీ అంటే బాగా ఇష్టం. ప్రతి ఇంట్లో ఇదే ఉంటుంది, మా ఇంట్లోనే కాదు. ఇలా కేక్ కటింగ్ ఇంకా నేను కూడా వెళ్ళి ఇలా ఒక ఫోటో తీసుకున్నాము. ఫోటో తీసుకున్న తర్వాత బర్త్డే అనేది స్టార్ట్ చేసాము.
మా ఓనర్ వాళ్ళకి కేక్ ఇవ్వడానికి వెళ్ళింది గాయత్రి. ఇంకా వచ్చేటప్పుడు గిఫ్ట్ తీసుకొని వచ్చింది. చాలా సంతోషపడింది ఆ గిఫ్ట్ చూసి. మమ్మీ ఈ గిఫ్ట్ ఓపెన్ చేస్తాను వీడియో తీయవా అంటే ఇంకా వీడియో స్టార్ట్ చేశాను. ఇంకా గిఫ్ట్ ఓపెన్ చేసుకుంటూ చాలా చాలా విషయాలు మాట్లాడుకున్నారు. మాకు వైజాగ్లో బర్త్డే అప్పుడు, మళ్ళీ హైదరాబాద్లో బర్త్డే అప్పుడు వచ్చిన గిఫ్ట్లు అన్నీ గుర్తు చేసుకున్నారు. నిజంగా అప్పుడు యూట్యూబ్ ఉండుంటే ఇంకా బాగుండేది, ఇంకా కొంచెం ముందు స్టార్ట్ చేసి ఉంటే బాగుండేది, ఇంకా మంచి మంచి మెమొరీస్ ఉండేవి అనిపించింది. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యింది. ఇందులో పెన్ను, జామెట్రిక్ బాక్స్ అన్నట్టు తనకి మళ్ళీ ముందు క్లాస్లో మంచిగా యూజ్ అవుతుంది. ఇలాంటి గిఫ్టే మా నందుకి వైజాగ్లో వాళ్ళ ఫ్రెండు అంకిత తీసుకొచ్చింది. తనకి ఇప్పుడు చాలా బాగా యూజ్ అవుతుంది. ఇప్పుడు గాయత్రి కూడా అలాగే యూజ్ అవుతుంది అని అనుకుంటూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఆ గిఫ్ట్ చూసుకుంటూ. మీరందరూ మా పాపని ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను.